ఆదికాండము 26వ అధ్యాయము ప్రధానంగా ఇస్సాకు జీవితం, దేవుడు అతనితో చేసిన నిబంధన మరియు అతను ఎదుర్కొన్న సవాళ్ల గురించి వివరిస్తుంది. దీని ముఖ్య సారాంశం ఏమనగా, దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు గెరారులోని ఫిలిస్తీయుల రాజు అబీమెలెకు వద్దకు వెళ్ళాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమై ఐగుప్తుకు వెళ్ళవద్దని, ఆ దేశంలోనే ఉండమని ఆజ్ఞాపించాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని ఇస్సాకుతో దేవుడు ధృవీకరిస్తూ అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. తన తండ్రి అబ్రహాం చేసినట్లుగానే ఇస్సాకు కూడా తన భార్య రిబ్కా అందమైనది కావడంతో ప్రాణభయంతో ఆమెను నా సహోదరి అని చెప్పాడు. అయితే అబీమెలెకు వారిని గమనించి నిజాన్ని తెలుసుకున్నాడు మరియు ఇస్సాకును ఎవరూ బాధించకూడదని ఆజ్ఞాపించాడు. ఇస్సాకు ఆ దేశంలో పంటలు వేయగా దేవుని ఆశీర్వాదంతో ఆ సంవత్సరమే 100 ఫలాన్ని పొందాడు. అతని మిక్కిలి ధనవంతుడు కావడంతో ఫిలిస్తీయులు అతనిపై అసూయపడి అబ్రహాము కాలంలో తవ్విన బావులను పూడ్చివేశారు. ఇస్సాకు దాసులు కొత్త బావులను తవ్వుతున్నప్పుడు గెరారు కాపర్లతో వివాదాలు తలెత్తాయి. అందుకే ఆ బావులకు ఏషెకు మరియు సిత్నా అని పేర్లు పెట్టారు. చివరకు అతను త్రవ్విన మరొక బావి విషయంలో వివాదం లేకపోవడంతో దానికి రహెబోతు అని పేరు పెట్టాడు. ఇస్సాకు ఎదుగుదల దేవుని వల్లే జరిగిందని గుర్తించిన అబీమెలెకు బెయేర్షెబాకు వచ్చి అతనితో సమాధాన ఒప్పందం చేసుకున్నాడు. అదే సమయంలో ఇస్సాకు దాసులు మరొక బావిని కనుగొనడంతో ఆ ప్రాంతానికి బెయేర్షెబా అని పేరు వచ్చింది. ఈ అధ్యాయం చివరిలో ఏశావు 2 హిత్తీయుల స్త్రీలను వివాహం చేసుకున్నట్లు చెప్పబడింది. ఇది అతని తల్లిదండ్రులైన ఇస్సాకు, రిబ్కాలను ఎంతో దుఃఖపెట్టింది.